హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. పేక మేడలు అనే సినిమా 18 జూలై థర్స్డే 6:30 PM మూసాపేటలో చూశాను. ఫ్రైడే రిలీజ్, బట్ 2 days ముందు నుంచి ప్రీమియర్ చేశారు. సినిమా చూడడానికి మెయిన్ రీజన్స్ వచ్చి ఈ సినిమాని క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీశారు. దీనికంటే ముందు వాళ్ళు ఎవరికి చెప్పొద్దు అనే సినిమా తీశారు. సూపర్ ఉంటది, ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా సినిమా చూడండి. అండ్ పేక మేడల విషయానికి వస్తే సినిమా ట్రైలర్ కట్ కూడా రియలిస్టిక్ గా బానే అనిపించింది. సో ఆ రీజన్స్ తో సినిమాకి వెళ్ళాను. ఈ సినిమాలో యాక్టర్స్ వచ్చి వినోద్ అండ్ అనూష. వినోద్ వచ్చి ఆల్రెడీ కార్తీ సినిమాలో నా పేరు శివలో వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ గా చేస్తారు. అండ్ లేటెస్ట్ గా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా వన్ ఆఫ్ ద విలన్. సో అతను యాక్టింగ్ బానే ఉంటుందని తెలుసు. ఇందులో కూడా నెగిటివ్ షేడ్ ఏమో అని వెళ్ళాను. కానీ ఇప్పటికీ నా పేరు శివలో వినోద్ చేసిన యాక్టింగ్ అసలు మర్చిపోలేను. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే ట్రైలర్ లో చూపించినట్టే హీరో లక్ష్మణ్ క్యారెక్టర్ ప్లే చేశాడు. అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా గ్యాంబ్లింగ్ ఆడుతూ పెళ్ళైన పిల్లల్ని పెద్దగా పట్టించుకోకుండా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తాడు. బట్ ఎక్కడ ఒక ప్రాపర్ లైఫ్ అయితే లీడ్ చేయడు. బట్ వాళ్ళ వైఫ్ మాత్రం వరలక్ష్మి క్యారెక్టర్ ప్లే చేసింది. జీవితంలో ఏదైనా సాధించాలి, మంచి లైఫ్ ఉండాలి, పిల్లలకి చదివించుకోవాలి అని ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఉంటది. ఇంట్లో ఎర్నింగ్ కూడా తనే ఎక్కువ శాతం చేస్తుంది. వాళ్ళ లైఫ్, కష్టాలు, జీవన శైలి ఎట్లా ఉంటుంది అనేది సినిమా. వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తారు. ఓకే, ఇకపోతే సినిమా విషయానికి వస్తే నేనైతే పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయాను. అలా అని బ్యాడ్ సినిమా అని చెప్పలేను. డీటెయిల్ గా నాకు అనిపించింది ఏంటో చెప్తా. ముందుగా పాజిటివ్స్. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా రియలిస్టిక్ గా ఉంది. ఆల్రెడీ యాక్టర్ వినోద్ వర్క్ మనందరం చూసాం. బట్ ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే వరలక్ష్మి క్యారెక్టర్ చేసిన అనూష బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఎందుకంటే బస్తీలో ఉండే ఒక అమ్మాయి క్యారెక్టర్ రోల్ చేయడం అంత ఈజీ ఏం కాదు. సో చాలా బాగా యాక్ట్ చేసింది తను. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఫ్రెండ్ రోల్ అండ్ వాళ్ళ వైఫ్ కూడా చాలా బాగా రియలిస్టిక్ గా చూపించారు. సినిమాని చాలా వరకు రియల్ లొకేషన్స్ లో చాలా న్యాచురల్ గా తీశారు. ఆ వీధులు ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటది, వాళ్ళ కష్టాలు, అవన్నీ డైరెక్టర్ చాలా బాగా చూపించారు. దానికి అప్రిషియేట్ చేయాలి. ఈ సినిమాలో లాస్ట్ లో ఆడవాళ్ళు ఎంత గట్టిగా ఉండాలో చాలా బాగా చూపించారు. ఆ విషయానికి మెచ్చుకోవచ్చు. ఇకపోతే నాకు నచ్చనివి, నెగిటివ్స్ గా చెప్పుకునేవి. ఫస్ట్ థింగ్, చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సినిమా చూస్తున్నప్పుడు ఆ ఫ్రెష్నెస్ అనిపించలేదు. చాలా చోట్ల బోరింగ్ అనిపించింది నరేషన్ అనేది. చాలా సార్లు నేను సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఈ సినిమా మోర్ ఆఫ్ ఏ షార్ట్ ఫిలిం కైండ్ ఆఫ్ సినిమాలా అనిపించింది నాకు. ఫీచర్ ఫిలిం చాలా మారిపోయినాయి. అంటే ఇలాంటి సినిమాలు రావా, చూడకూడదా అంటే ఇలా రొటీన్ గా ఉండే సబ్జెక్ట్స్ ఎంతో కొంత కొత్త ట్రీట్మెంట్ ఉంటే తప్ప ఈ రోజుల్లో ఆడట్లేదు. వేరే వాళ్ళ విషయం అయితే నాకు తెలియదు. బట్ నాకైతే చాలా బోరింగ్ అండ్ రొటీన్ అనిపించింది. చాలా చోట్ల ఏంటి కష్టాలు, ఈ దరిద్రాలు, అంటే లిటరల్లీ మన లైఫ్ లోనే చాలా కష్టాలు ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ స్క్రీన్ మీద వెళ్ళి చూసి అంటే దాని నుంచి అంత ఊరటేం అనిపించలేదు నాకు. సో నేను అంత ఎంటర్టైన్ అవ్వలేదు. బట్ మీకు నచ్చొచ్చేమో. ఒకసారి సినిమా మీరు చూడండి. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. దట్స్ ఇట్ గైస్. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.